మహానాడు చారిత్రాత్మక నిర్ణయాలకు వేదికగా మారుతుంది. కొద్దిసేపటి క్రితమే టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. ఏదైతే టీడీపీ పార్లమెంట్ లో చట్టం మహిళా రిజర్వేషన్ చట్టం అయినా కాకపోయినా మేము పార్టీ తరఫున రిజర్వేషన్ అయితే ఇస్తాం 33% అని చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో మనతో మాట్లాడటానికి టీడీపీ విప్ మాధవిరెడ్డి మనతో ఉన్నారు. మాధవిరెడ్డి గారు, ఎలా చూస్తారు? లోకేష్ గారు ఒక ప్రతిపాదన తీసుకొచ్చారు, పార్టీ తరఫున 33% ఇస్తానంటున్నారు. ఎలా అనిపిస్తుంది మహిళా నేతగా? మహిళా నేతగా సంతోషం ఎలాగూ ఉంటుంది, అది రాబో కాలంలో డెఫినెట్ గా జరుగుతుంది. కానీ భారతదేశ చరిత్రలో ప్రతి ఒక్క రాజకీయ పార్టీకి ఇది దిశానిర్దేశం చేయబోతా ఉంది. ప్రతి ఒక్క రాజకీయ పార్టీ ఈరోజు తెలుగుదేశం పార్టీ అడుగుజాడలో నడవాల్సిన అవసరం ఉంది. వాళ్ళకి ఇంకొక దారి లేదు. వాళ్ళు చట్టం చేసినా చేయకపోయినా ప్రతి ఒక్క పార్టీ 33% రిజర్వేషన్ ని ఫాలో అవ్వాల్సిందే అని చెప్పి ఈరోజు మ్యాండేట్ ఇచ్చారు లోకేష్ గారు. డెఫినెట్ గా మహిళల కోసం, మహిళల సమగ్ర అభివృద్ది కోసము రాజకీయంగా ప్రభుత్వ పరంగా చేసే ఆలోచనలో గాని సంక్షేమ పథకాల్లోని మహిళలకు సముచిత స్థానం ఇవ్వడానికి 33% రిజర్వేషన్ కావాలా. ఎన్నో సంవత్సరాల నుంచి పోరాడుతున్నారు మహిళలు. ఇంతవరకు చట్టసభల్లో ఏదో ఒక కారణము సొడ్డు చూపుతూ దీన్ని వీగిపోతా ఉంది. ఈ అవకాశం ఇంకా భవిష్యత్తులో ఏ పార్టీలకు లేదు. అందరూ చట్టమైనా కాకున్నా కూడా 33% రిజర్వేషన్ ఫాలో అవ్వాల్సిందే. అంటే టీడీపీ చూస్తుంటే కనుక మొదటి నుంచి ఎన్టీఆర్ కాలం నుంచి ఇప్పుడు వరకు కూడా మహిళలకు సంబంధించి ప్రాధాన్యత ఇస్తూనే ఉన్నారు. ఇప్పుడు ఈ నిర్ణయం అమలు చేయాలంటే ఏమైనా ఇబ్బందులు ఉంటాయి అనుకుంటున్నారు మీరు? ఏ ఇబ్బందులు ఉండవండి. ఈసారి మేము 20 మందిమి చట్టసభల్లో ఉన్నాము. అందరం కొత్తోళ్ళము. దాదాపు ఈ రోజు మాకు అవకాశం ఇచ్చి మమ్మల్ని గెలిపించుకొని పోటీ చేసిన వాళ్ళందరం గెలిచాం మహిళలము. రేపు రాబో కాలంలో 33% వచ్చి చట్టసభల్లో మహిళల సమస్యలను, మహిళల సంక్షేమం కోసం పెద్ద ఎత్తున పోరాడుతాము. రాష్ట్రంలో మహిళల భవిష్యత్తును మార్చేదానికి ఇది ఒక తొలి అడుగు అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటాం. ఓకే అండి, మాధవిరెడ్డి గారు చెప్తూ ఉన్నారు, చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే మహిళలకు సంబంధించి టీడీపీ చరిత్రలోనే మహిళలకు ప్రత్యేక స్థానం ఉంది. మహిళలకు సంబంధించిన హక్కుల విషయంలో ఎన్టీఆర్ దగ్గర నుంచి ఈనాడు లోకేష్ వరకు కూడా అన్ని విధాలా మహిళలకు అండగా నిలుస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా మహిళలకు ఎట్టి పరిస్థితుల్లో రిజర్వేషన్లు ఈసారి వచ్చి తీరుతాయి. పార్టీ తరఫున లోకేష్ ఇచ్చిన హామీ అమలు జరుగుతుందని కూడా మాధవిరెడ్డి చెప్తున్నారు. కెమెరా పర్సన్ రాఘవతో రవిచంద్రన్ టీవీ, అమరావతి.